హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే కాలర్ నెక్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో నేను వీడియో చేశాను. అలాగే చూడండి, ఫినిషింగ్ చూడండి. కాలర్ అటాచ్ చేశాక ఎక్కడ కూడా ఖర్చులు అనేవి పీసులు ఏమీ కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలో, కాలర్ ఎలా రెడీ చేసుకొని వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఫ్రంట్ పట్టీ కూడా నేను రెడీ చేశానండి. దగ్గర దగ్గర 10 జతల దాకా వచ్చాయని కటింగ్ వీడియోలో అయితే చెప్పాను కదా, అన్ని కూడా కుట్టి పెట్టేశాను. ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడైతే కాలరు ఎలా అటాచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ అయితే టాప్ మొత్తం కూడా ఇలాగా స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను నేను. మొత్తం బాటం పార్ట్, హ్యాండ్స్ ఎక్కించేసి బాటం పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎంత ఉందో మనము దాన్ని చూసి కాలర్ అనేది కట్ చేసుకోవాలా. కాలర్ కోసము నేను 1.5 ఇంచుతో ఇలా మార్క్ వేశాను. మార్క్ వేసే ప్రకారంగానే ఇలాగా కట్ చేసుకుంటున్నాను. ఇది బకరం పీస్ అండి, అంటే క్యాన్వాస్ అంటారు. దానికి 1.5 ఇంచుతో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మనము స్టిచ్ చేసుకున్న ఈ టాప్ని తీసుకొని మొత్తం నెక్ ఎంత ఉందో ఇలాగా కొలుచుకోవాలి. మీరు కాలర్ అనేది ఫుల్ కాలర్ పెట్టుకోవాలా లేదంటే హాఫ్ కాలర్ పెట్టాలని మీరు కట్ చేసినప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఈ పట్టీ వేసాను కదా, ఈ పట్టీ నుంచి నేను ఒక 3.5 అయినా లేదంటే 4 ఇంచెస్ వరకు అయినా ఇలాగా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి కాలర్ వస్తుంది, అంటే హాఫ్ కాలర్ వస్తుంది అనమాట. మెడ చుట్టూ రాకుండా మనకి సగం నుంచే వస్తుంది అనమాట. ఇలాగా వేసుకున్నాను కదా మార్కింగ్, మళ్ళీ అక్కడి నుంచి సెంటర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లు వేసాక మనకి ఎంత ఉందని ఇలాగా టేప్ తో కొలిచి చూసుకోవాలండి. మనకి ఎంత వచ్చింది, నాకైతే 7 ఇంచ్ వచ్చింది అక్కడ. ఆ 7 ఇంచ్నే మనము ఈ కాలర్ లో చూడండి 7 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ చివర 7 ఇంచ్ని ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాక ఈ మార్కింగ్ వేసినట్టే ఇక్కడికైతే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను కదా, మనము ఎటువైపు అయితే కట్ చేసుకున్నామో ఈ కార్నర్ లో ఇలాగా ఒక 1/4 ఇంచ్ కంటే కొంచెం ఇలా ఈ కార్నర్ లో ఇలా షేప్ ఇచ్చేసి మనకి బ్లౌజ్ కి రౌండ్ నెక్ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి కాలర్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడైతే సెంటర్ లో కూడా ఒక చిట్కా వేసుకోవాలి, అది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నేను 3 ఇంచెస్ తో ఇలా క్లాత్ ని తీసి, ఇంకా ఉన్నాయిలేండి డ్రెస్సులు, వాటి కోసమని ముందే నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలాగానే ఇప్పుడు మనం కట్ చేసింది కూడా అలాగే ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ బాక్స్ తో మొత్తం కూడా ముందే నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను. మనము ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి మొత్తం కూడా ఇలాగా సైజుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక సేమ్ మనము ఐరన్ చేసేదానికి ఎంత పీస్ అయితే తీసుకున్నామో దానికి సరిపడంత పీస్ తీసుకొని దానిపైన ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని మనమైతే ఐరన్ చేసాం కదా, ఈ క్యాన్వాస్ పైన స్టిచ్చింగ్ పడకుండా దాని సైడ్ నుంచి ఇలా మెల్లగా కుట్టుకుంటూ రావాలండి. ఇలా సైడ్ నుంచే కుట్టుకుంటూ రావాలి, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. మెల్లగా ఇలా కుట్టుకుంటూ ఇలా రావాలి. దాని క్యాన్వాస్ పైన అయితే అస్సలు కుట్టు పడకూడదు. దాని పక్కనే కుట్టు వేసుకుంటూ ఇలా రావాలి.
ఈ చివరికి వచ్చేటప్పటికి రఫ్ కొట్టాలండి. స్టార్టింగ్ లో రఫ్ కొట్టుకోవాలి, అలాగే చివరి వచ్చినప్పుడు కూడా రఫ్ కొట్టుకోవాలి. ఇప్పుడైతే మనము క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ పడకుండా ఇలా కుట్టు వేసేసాము కదా, అలాగే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి. అప్పుడే మనము ఇలా క్యాన్వాస్ ని ఇలా తిప్పించుకున్నప్పుడు నీట్ గా తిరుగుతుంది అనమాట క్యాన్వాస్. ఇలా తిప్పించుకున్నాం కదా, ఇప్పుడు ఈ చివరన అంటే మన ఈ ఎడ్జెస్ లోనే ఇలా మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, మనము ఇలా షేప్ తిప్పినప్పుడు కొంచెం మెల్లగా ఇలాగా తిప్పుకుంటూ రావాలండి. అప్పుడే మనకి నెక్ అనేది అందంగా కనిపిస్తుంది, కాలర్ అనేది. ఇలా ఈ సైడ్ వరకు కూడా ఈ చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక పాదం గ్యాప్ తో మళ్ళీ దాని పక్క నుంచే ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అలానే ఒక్క పాదం గ్యాప్ తో మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇది ఇలా వేసుకుంటే మనకి కాలర్ కి లుక్ అనేది బాగా వస్తుందండి. ఇలా వేసుకోవాలి. సేమ్ మనం పైన ఈ ఎడ్జెస్ లో ఎలా వేసామో సేమ్ దీన్ని కూడా అలాగే వేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ మీరు నాకు అయితే కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను ఇంకొక వీడియోలో అయితే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడైతే క్యాన్వాస్ ఐరన్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు అనేది మనకి ఇలా వేలుతో ఇలా తడుముకుంటూ ఇలా వేస్తే దానిపైనే కుట్టు వస్తుంది, కనిపిస్తుంది చూడండి లైట్ గా. మనం వేలుతో ఇలా అనుకుంటే అది మనకు తెలిసిపోతుంది. దానిపైననే ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి చివర. వేసుకున్నాక మనం ఎక్కడైతే స్టిచ్ వేస్తామో దాని పక్కనే మొత్తం క్లాత్ కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసేసాక సెంటర్ లో మనము ఇలా రెండుగా ఇలా మడుచుకొని ఇక్కడ ఒక టక్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, చూడండి మనం ఐరన్ చేసాం కదా, ఐరన్ చేసిన వైపు వచ్చేసి అది రైట్ సైడ్ అన్నమాట. మనకి కాలర్ వేసుకున్నాక మనకి బయటికి కనిపిస్తుంది అన్నమాట. ఇది రాంగ్ సైడ్ లోపలికి, అంటే ఎక్స్ట్రా క్లాత్ వేసాం కదా అది వచ్చేసి రాంగ్ సైడ్. ఐరన్ చేసే క్లాత్ ఉంది కదా మనము, అది వచ్చేసి రైట్ సైడ్ అన్నమాట. ఈ టాప్ నెక్ ను కూడా మనము సెంటర్ లో చిట్కా వేసుకున్నాం కదా, కాలర్ సెంటర్ లో చిట్కా వేసుకున్నాము. రెండు కూడా సమంగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, నేను చెప్పేది మీకు సరిగ్గా అర్థం అవ్వకపోతే వీడియో చూడండి, చూస్తే మీకు నేను ఎలా పెట్టాననేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము సెంటర్ నుంచి ఇలా కుట్టుకుంటూ వస్తే మనకి రెండు వైపులా కూడా సరిసమంగా కాలర్ అనేది వస్తుంది. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లాగా అలాగేం రాదు. యువతల వైపు కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మొత్తం అయితే ఇలాగా స్టిచ్ వేసుకున్నాం కదా,
చూడండి ఇప్పుడు నేను క్యాన్వాస్ పెట్టింది అంటే మనం ఐరన్ చేసాం కదా, ఆ క్లాత్ వచ్చేసి బయటకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లోపల మొత్తం ఖర్చు కనిపిస్తుంది కదా, దానికోసం ఏం చేయాలంటే ఒక పీస్ ఇలా తీసుకొని, మనకి ఎక్స్ట్రా పీస్ అంతా ఉంటుంది కదండి, అది తీసేసుకొని మనకి బ్లౌజ్ కోసం ఎలా అయితే క్రాస్ పీస్ కట్ చేసుకుంటామో సేమ్ అంతే ఇది కూడా ఇలాగా స్కేల్ అంత మందంతో నేనైతే క్రాస్ పీసులు అనేవి ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే స్కేల్ పెట్టేసి ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా పీసెస్ కట్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి కొంచెం ఎక్కువ క్లాతే పడుతుంది, ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే కాలర్ అటాచ్ చేసుకున్నాం కదా ఈ బాడీ పీస్ని, ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే చూడండి ఈ చివరి నుంచి ఈ కాలర్ పై నుంచే మనము సేమ్ అండి మనకి బ్లౌజ్కి మనం హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తామో ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. చూడండి నేను చెప్పేదానికంటే కూడా మీరు గమనించండి, చూడండి మీకు బాగా అర్థమవుతుంది. చూడండి మనం ఎంతైతే ఖర్చు అయితే పట్టుకొని కుట్టామో కాలర్కి ఆ కుట్టు పైననే మనము ఈ క్రాస్ పీస్ అనేది ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా క్రాస్ పీస్ మొత్తం కుట్టేసాం కదా, మళ్ళీ మనకి ఈ ఫోల్డింగ్ చూడండి ఖర్చులు కనిపించకుండా దానికి ఇలాగా ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. దానిపైననే చూడండి ఇలా ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్తో ఇలా వేసుకుంటూ మళ్ళీ దీనిపైన అంటే మనకి ఈ చివర అన్నమాట, ఈ చివర కుట్టుకుంటూ రావాలి. చూడండి ఆ ఖర్చులని మనం కనిపించకుండా ఈ పీస్ అనేది కవర్ చేయాలన్నమాట. ఇలాగా చెప్పాను కదా మనకి హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తామో సేమ్ అలాగే అన్నమాట. చూడండి మొత్తం ఇలా కుట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకుంటూ దీనిపైననే మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు మనం ఈ పైన స్టిచ్ వేసినప్పుడు కింద మనకి ఈ బాడీ పీస్ ఉంది కదా, ముడతలు వెనకాల వైపు అంటే మనకి బయటికి కనిపిస్తుంది, అది రైట్ సైడ్ వైపు అనేది మనకి ఇలా ఫోల్డింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ముడతలు కింద రాకుండా మనము కింద ఇలా సరి చేసుకుంటూ ఈ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో చూడండి, ఇలా ఈ కింది పీస్ని ఇలా సరి చూసుకోవాలి, లేదంటే ముడతలు వచ్చేస్తాయి అవతల వైపుకి.
చూడండి ఎంత నీట్గా కుట్టేశానో. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, తప్పకుండా సూపర్గా వస్తుంది. ఈ పట్టీ అనేది నేను ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇంకొక వీడియోలో చెప్తానండి. ఇలా కనుక మీరు కాలర్ స్టిచ్ చేసుకున్నట్టయితే నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. మీకు ఎక్కడ కూడా కస్టమర్స్ కంప్లైంట్ అనేది చేయరు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి పీసులు అనేవి అస్సలు ఒక్క దగ్గర కూడా కనిపించదు అన్నమాట. నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది.